ఎందుకు శ్వాస మీదే పెట్టాలి? రూపం, నామం, మంత్రం ఎందుకొద్దు? మనసుతో చేసేది ఏది కూడా ధ్యానం కాదు. మనసు లేని స్థితి ఉంటేనే ధ్యానం. మరి అయితే శ్వాస మీద ఎందుకు పెట్టాలి? ఇన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి కదా. చక్రాల మీద ఉన్నాయి, ఓంకారం మీద ఉంది, దాని మీద ఉంది, దీని మీద ఉంది, ఇంకా నాకు పేర్లు రావు, ఓల్డ్ ధ్యానాలు ఉన్నాయి. అయితే శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? ఇది చాలా మందికి క్వశ్చను. అది కూడా చేద్దామని పరిగెడుతున్నారు. అయితే మీరు ఒక్కటి గమనించండి, మనసు శూన్యం అవ్వాలి అంటే శ్వాసని మాత్రమే పట్టుకోవాలి. ఒక కారణం అది. ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు ఏమని అంటే, మనసు శ్వాస ఒక్కసారి జీవుల్లో ప్రవేశించింది. తల్లి గర్భంలో ఉన్న జీవుడికి తల్లి ప్రేగు ద్వారా శ్వాస వెళ్తుంది. ఆ బయటికి రాగానే ఆ ప్రేగు కట్ చేసినప్పుడు బిడ్డ చేసే మొట్టమొదటి పని శ్వాస. ఆ తర్వాత ముఖం మీద నీళ్లు చల్లినప్పుడు క్యార్ క్యార్ అని ఏడుస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? మనసు వచ్చింది. మరి ఈ రెండు ఒకసారి జీవుల్లో ప్రవేశించాయి కాబట్టి జానులకి మనసు అడ్డు కాబట్టి ఆ మనసుని కంట్రోల్ చేసే శక్తి శ్వాస మీద. శ్వాసని పట్టుకుంటేనే మనసు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మనకి కోపంగా ఉన్నప్పుడు శ్వాస ఎట్లా ఉంటుంది? స్పీడ్గా ఉంటుంది. శాంతంగా ఉన్నప్పుడు స్లోగా ఉంటుంది. మరి మనసుకి కోపము శాంతము వస్తే శ్వాస ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే ఖచ్చితంగా మనసుకి శ్వాసకి సంబంధం ఉంది. ఇది ఉత్తర గీతలో స్పష్టంగా రాయబడిందండి. నేను శ్వాస మీద చేస్తున్నా, ఈ పుస్తకం చదివాకే నాకు ఒక క్లారిటీ వచ్చింది. అంతవరకు రాలేదండి. అంటే మనసుని కంట్రోల్ చెయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాసే కరెక్ట్ ధ్యానం, కానీ మిగతావి ఏవి కాదు. పత్రికారు పరిచయం అయినప్పుడు చెప్పారు 108 రకాల ధ్యానాలు ఉన్నాయి. నేను అన్నీ రీసెర్చ్ చేశాను, కానీ శ్వాస మీద ధ్యాస కరెక్ట్. మళ్ళా మీరు అన్నిటికీ వెళ్ళకండి, ఇది చేస్తే చాలు అని సార్ చెప్పాక ఇంకా రెండో ధ్యానానికి నేను ఏది వెళ్ళలేదు.